ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7, 8, 9 వాక్యాలని నేను చదువుతున్నాను. జాగ్రత్తగా ఆలకించండి. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కనులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. చూడండి, ఈ వాక్య భాగంలో ఓ చక్కటి అనుభవం ఏంటి అనంటే, చెప్పనశక్యము కాని మహిమాయుక్తమైన సంతోషము గలవారై అంటే ప్రభు మనకు అనుగ్రహించే ప్రతిదీ కూడా అది ఎలా ఉంటుంది అనంటే అధికమైనదిగా ఉంటుంది. మనం కొంచెమే అడగచ్చు, మనం కొంచెమే తలంచవచ్చు, అల్పంగానే ప్రార్థించవచ్చు. మన ఆశలు క్లుప్తమైనవిగా కొంచెముగానే కనిపించవచ్చు. కానీ దేవుడు మన ఎడల తలంచిన తలంపులు అవి వర్ణనాతీతమైనవి. దేవునికి మన ఎడల ఉన్న ఆలోచనలు అవి మనకు ఊహకు అందనివిగా కనిపిస్తాయి. ఇక్కడ మనం ఒకవేళ అగ్ని పరీక్షల వలన మనం శోధింపబడినప్పటికీ కూడా ఈ వాక్యం చెప్తున్న సత్యం, ఈ అగ్ని పరీక్షలలో మన విశ్వాసం నిలిచి ఉండాలి. ఒక ఉన్నత స్థితికి మనం వెళ్ళాలంటే మనకు పరీక్ష ఉండాలి. ఏంటి ఆ పరీక్ష అనంటే, గతం ఏమి మనం నేర్చుకోగలిగాము, ఎలా మనం దేవునితో నడవగలిగాము, ఎలా విశ్వాసపు జీవితాన్ని కాపాడుకోగలిగాము, ఓ పరీక్ష మనకు కావాలి. చాలామంది ఏమనుకుంటారంటే, ఈ పరీక్షలు కష్టాల కొరకు వస్తాయి, ఈ పరీక్షలు మనల్ని అణగద్రొక్కడానికి వస్తాయి, ఈ పరీక్షలు చేదైన అనుభవాలు అని చాలామంది వాళ్ళ యొక్క ఆలోచన ధోరణిని అలా మలుచుకుంటారండి. కానీ ఎప్పుడైతే మనకు ఆ పరీక్ష కలుగుతుందో, ఆ పరీక్షలో మనం ఒక జయాన్ని చూడగలుగుతామో, ఆ విజయం మనకి ఎంత ఆనందాన్ని ఇస్తుందో. మనం చూస్తుంటాం కదండి, మన పిల్లల్ని సంవత్సరం రోజులు చదువుతారు, పరీక్షలు వ్రాస్తారు, అందులో వాళ్ళకి జయము కలిగినప్పుడు వాళ్ళ ఆనందం అంతా ఇంత కాదండి. నిజమే, ఒక విజయవంతమైన బ్రతుకు మనకు సంతోషదాయకమైనటువంటి అనుభూతిలోనికి మనం తీసుకుని వస్తుంది. అలాగే మనము అగ్ని పరీక్షల వలన పరిశోధింపబడుతున్నప్పుడు ఈ విశ్వాసాన్ని మనం కాపాడుకునే వారమే అయితే, పిల్లరా, ఈ 9వ వాక్యంలో మనం గమనిస్తాం కదండి, చెప్పనశక్యము కాని మహిమాయుక్తమునైన ఆనందం అంటే ఇక వర్ణించడానికి ఊహకు అందనంత మహిమాయుక్తమైన సంతోషం అట. ఈరోజు మనిషికి ఈ సంతోషమే కరువైపోతుందండి. ఆస్తులు ఉంటున్నా సంతోషంగా ఉండలేకపోతున్నారు, అంతస్తులు కట్టుకున్నా సంతోషంగా ఉండలేకపోతున్నారు, మిద్ది మేడల్లో జీవిస్తున్నా కూడా సంతోషంగా బ్రతకలేకపోతున్నారు. తాత్కాలికంగా యాంత్రికంగా సంతోషాన్ని కొని తెచ్చుకుంటున్నారండి. అక్కడికి వెళితే సంతోషం ఉంటుందట, ఇక్కడికి వెళితే సరదాగా ఉండొచ్చట, ఇలా చేస్తే సంతోషంగా ఉండొచ్చట, ఏదో అద్దెకు తెచ్చుకుంటున్నట్లు యాంత్రికంగా బ్రతుకుతున్నటువంటి అనుభవాల్ని మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మన విశ్వాసాన్ని మనం కాపాడుకునే వారమైతే ఎన్ని అగ్ని శోధనలు వచ్చినా ఆ అగ్ని శోధనలలో మనము విశ్వాసాన్ని కాపాడుకొని మనం క్రీస్తు వైపు చూస్తూ నడకను ప్రారంభించిన వారమే అయితే, వారికి కలిగే ఆ చెప్పనశక్యము కాని మహిమాయుక్తమైన ఆనందం వారి వశమవుతుంది అనేది ఈ వాక్యం చెప్తున్న ఓ మంచి చక్కటి అనుభవం. మరొక మాట, ఫిలిప్పి సంఘానికి పరిశుద్ధుడైన పౌలు రాసిన పత్రికలో
4వ అధ్యాయం 7వ వాక్యంలో మనం చదివినప్పుడు, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. ప్రియులారా, ఇక్కడ సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం అంటే జ్ఞానమునకు మించిన సమాధానం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున చాలా విధాలుగా మనిషి జ్ఞానాన్ని పొందుకుంటున్నాడండి. చదువుల ద్వారా, పాఠ్య పుస్తకాల ద్వారా, చరిత్రల వల్ల ఇలాగా ఎంతో జ్ఞానం ఉంటుంది. జ్ఞాన సంపద కలిగిన వారిగా ముద్ర వేయించుకుంటున్నారు, కాదనట్లేదు. కానీ వాటి వలన ఎంత సమాధానంగా ఉండగలుగుతున్నాము, ఎంత సంతోషకరమైన జీవితాన్ని, శాంతికరమైన బ్రతుకుని మనం బ్రతకగలుగుతున్నాము. అయితే ఇక్కడ మనం గమనించవలసింది, ఈ జ్ఞానమునకు మించిన సమాధానం. ప్రియమైన వారలారా, ఈరోజు సమాధానకరమైన బ్రతుకు ఎందరు బ్రతుకుతున్నారు? ఈ రోజున సమాధానంగా, సంతోషంగా ఎంతమంది బ్రతుకుతున్నారని మనం ఇంటర్వ్యూ చేస్తే, లేక పరీక్ష చేస్తే, చాలామందికి సమాధానం కరువై, అదొక కరువు అండి. పిల్లలు ఉంటున్నారు, ఆస్తులు ఉంటున్నాయి, ఉద్యోగాలు ఉంటున్నాయి, లోకంలో ఎన్ని ఉండాలనో అన్ని సంపాదించుకుంటున్నారు. కానీ హృదయానికి గుప్పెడు గుండెకు సమాధానం ఉండట్లేదండి. ఎన్నో అలజడులు, కుటుంబాలలో అసమాధానకరమైనటువంటి ఛాయలు, ఉదయాన లేచినది మొదలుకొని మరలా మరణం అనే పడక యొద్దకు వెళ్ళేంత వరకు కూడా ఎన్నో కలవరాలు. కుటుంబీకులలో కానివ్వండి, ఉద్యోగాలలో కానివ్వండి, వ్యవసాయాలలో కానివ్వండి, చేతి పనులలో కానివ్వండి, ఈ రోజున మనిషి హృదయం అసమాధానంతోనే దినాన్ని ముగిస్తుంది అనే విషయానికి మనం ఎదురు చెప్పలేమండి. ఈ సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములను మీ తలంపులను కావలియుండును. అంటే యేసుక్రీస్తు వలన మనకు ఈ సమాధానం కలుగుతుందట. మరి దేని మూలముగా మనకు సమాధానం కలగదండి. నెమ్మదిగా, విశ్రాంతిగా, ప్రశాంతంగా బ్రతకలేమండి. ప్రియులారా, సమాధానం లేని బ్రతుకు ఎంతకాలం బ్రతికితే ఏముంది? గంజి తాగినప్పటికీ కూడా, లేక ఒక చిన్న పూరి గుడిసెలో మనం బ్రతుకుతున్నప్పటికీ కూడా, ఎప్పుడైతే సమాధానం కలిగి ఉండగలుగుతామో ఆరోగ్యంగా కూడా మనం బ్రతకగలుగుతామండి. ఈరోజు హృదయంలో ఉన్న ఆ తలంపులను బట్టి, హృదయంలో ఉన్న ఆ కాఠిన్యతను బట్టి ఈరోజు మనిషికి ఆరోగ్యం ఉండట్లేదు, సమాధానం ఉండట్లేదు. పడుకున్న నిద్ర పట్టట్లే, తింటున్న వంట పట్టట్లే, బ్రతుకుతున్న సంతోషంగా బ్రతకలేని ఒక దౌర్భాగ్యమైన పరిస్థితులు ఏలుబడి చేస్తున్నాయండి. కనుక యేసుక్రీస్తు మూలాన సమస్త జ్ఞానమునకు మించిన సమాధానం మనకు లభ్యమవుతుంది, మనకు దొరుకుతుంది. యేసుక్రీస్తు కూడా ఆయన చెప్పాడు, నా శాంతినే నేను మీకు అనుగ్రహించుచున్నాను, మీకు సమాధానం కలుగునుగాక అని ఆయన ప్రకటించాడు. ఈ సమాధానం మనం కోరుకోవాలి. సమాధానకరమైన బ్రతుకుని మనం అపేక్షించాలి. మనం ప్రార్థించేటప్పుడు ఎన్నో కోరుకుంటుంటాం, ప్రార్థించేటప్పుడు ఎన్నో మనవులు చేస్తుంటాం, ఎన్నో విషయాల నిమిత్తం ఆయన సన్నిధిలో కన్నీరు కారుస్తుంటాం. కానీ ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా, నేను సమాధానంగా బ్రతికితే చాలు, సమాధానకరమైన బ్రతుకు నాకు కావాలని ఎంతమంది కోరుకోగలుగుతున్నారు? నా ప్రియులారా, ఈ మాటలు వింటున్నాను, నీవు దేవుని సమాధానం నీ హృదయాన్ని ఏలుకోవాలని, ఏలుబడి చేయాలని, నీ హృదయాన్ని కావలి ఉండాలని ఆశించవలసిన అవసరం ఎంతైనా కూడా ఉంది. మరొక మాట, ఎఫెసీ సంఘానికి పరిశుద్ధుడైన పౌలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వాక్యాన్ని చదివితే, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలననియు ప్రార్థించుచున్నాను. ఇక్కడ జ్ఞానమునకు మించిన ప్రేమ. నిజమే, అసలు ఈ జగత్తుకి పునాది ఏంటి మనం తలంచుకుంటుంటాము? ప్రేమ. దేవుని వాక్యం చెబుతుంది, ప్రేమ లేనివాడవైతే నీవు వ్యర్థుడవు అని వ్రాయబడి ఉందండి. అయితే ఇక్కడ జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను
అంటే దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడు. మనం ఎప్పుడు చదువుతుంటాం, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించను, ఎంతో అంటుంటాం, కానీ ఎంత ప్రేమించాడో ఏనాడు కూడా ధ్యానించమండి. కొంతమంది వాక్యం వింటారు, ఏ వాక్యం చెప్పారండి అని అంటే భలే చెప్పాడండి అంటారు. ఏం చెప్పాడో చెప్పలేరండి. ఆ రీతిగానే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించను అని చెప్తారు. ఎంత ప్రేమించాడు, నా స్థితి ఏంటి, నా గతి ఏంటి, ఒకప్పుడు నా పరిస్థితి ఎలా ఉన్నది, నా ప్రభు నన్ను ప్రేమించి ఆకర్షించి రక్షించి ఈ క్షమభిక్షను పెట్టబట్టియే కదా ఈ పునాది మీద క్రీస్తు అనే బండ మీద నిలిచి ఉన్నాను అని ఏనాడు కూడా ఆ ప్రేమను తలంచరండి. ఆ క్రీస్తు మన ఎడల కనుపరిచిన ఆ ప్రేమ, క్రీస్తులో మనకు దొరికిన ఆ క్షమ, ఇవన్నీ లోతైన అనుభవాలలో మన హృదయాన్ని ఆధ్యాత్మికమైనటువంటి ఎత్తుల్లోనికి తీసుకుని వెళ్ళే అమూల్యమైన అనుభవాలండి. క్రీస్తు ప్రేమను మనం తెలుసుకోవాలట. ఆ క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు శక్తి గలవారము కావాలని దైవజనుడు పౌలు ప్రార్థిస్తున్నాడట. నిజమే, ఏదో తాత్కాలికంగా ప్రేమించడం కాదండి, ఏదో వాక్యాన్ని బ్యాడ్జీలాగా రాసుకోవడం కాదు, వాక్యాన్ని గోడలకు రాసుకోవడం కాదు, బైబిల్ పట్టుకొని దేవుని మందిరానికి రావడం కాదు. మన హృదయంలో ఆయనకి ఎంత స్థానం ఇచ్చి ఉన్నాము చూడండి. మనము ప్రేమించే వారిని ఎప్పుడు మర్చిపోలేము, మాటి మాటికి జ్ఞాపకం చేసుకుంటుంటాం. మరి ప్రభుని ప్రేమించి నీవు ఎంత ఆయనను జ్ఞాపకం చేసుకుంటున్నావు? నీ జ్ఞాపకాలలో ఆయన ఎంతవరకు నిలిచి ఉన్నాడు? ఆదివారమేనా, లేకపోతే పండుగ రోజులు మాత్రమేనా, లేకపోతే కష్టాలు వచ్చినప్పుడా, లేకపోతే సుఖం కలిగినప్పుడా, లేకపోతే అనుక్షణం నీ జ్ఞాపకాలలో ఆయన రూపం మెదులుతుందా? నీవు ఆయనను వాస్తవంగా ప్రేమిస్తే, వాస్తవంగా ఆయనను స్నేహిస్తే, ఆయనను గూర్చిన జ్ఞాపకాలు నీ మదిని ఆధ్యాత్మికమైన లోతుల్లోనికి తీసుకుని వెళ్తాయి. నాకు కొందరు తెలుసండి, ఎప్పుడు సమయం దొరికినా వాళ్ళు దేవుని మాటలు చదువుతూ ఉంటారు. అప్పుడే అర్థమవుతుంది వారు దేవునిని ఎంత ప్రేమిస్తున్నారు అనేది. ఏ చిన్న సమయం దొరికినా మోకరించి ప్రార్థన చేసుకుంటారు. అప్పుడే అర్థమవుతుంది వాళ్ళు ఎంత ప్రభువుని ప్రేమిస్తున్నారు. ఎందుకంటే మనము బాగా ప్రేమించే వారితో మనం ఎలా మాట్లాడతామండి? సంవత్సరానికి ఒకసారి, పండుగ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, అప్పుడా? లేదు. ఎప్పుడు మనం ప్రేమించే వారితో సంభాషిస్తూ ఉంటాం. మరి ఈ మధ్య మనకు సెల్ ఫోన్లు బాగా చేరువైపోయాయి కదండి. గంటకి ఫోన్ చేసి మాట్లాడతారు, అర్ధగంటకి ఫోన్ చేసి మాట్లాడతారు. ప్రతి 10 నిమిషాలకి కూడా తాను ప్రేమించే వ్యక్తితో ముచ్చటించుకునే వాళ్ళు లేకపోలేదండి. మరి ప్రభువుని ఎంత ప్రేమిస్తే మనం ఎంతగా ఆయనతో సంభాషిస్తున్నామో, ఎంతగా ఆయన సన్నిధిలో గడుపుతున్నామో, ఆయనను ఏ స్థితిలో మనం ప్రేమిస్తూ మరి విశ్వాసాలు మనం చెప్పుకుంటున్నాం, ఇవన్నీ ప్రశ్నలు కాదంటారా? ప్రేమిస్తున్నామని చెప్పుకోవడం కాదు, ఆయన కొరకు త్యాగం చేయిస్తాయి, ఆయన కొరకు త్యాగం చేయగలిగిన వారమై, ఆయనతో సహవాసం కలిగిన వారమై, ఆయనతో బంధం కలిగిన ఆధ్యాత్మికమైన విలువలు మనకున్నాయా? నా ప్రియ సహోదరులారా, మనల్ని ఎవ్వరూ ప్రేమించలేదు. దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయనకున్న లోకాన్ని తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనక ఆయన దిగి వచ్చాడు. మన కొరకై దాసుని స్వరూపం ధరించి మన కొరకై ఆయన సిలువను మోసాడు, ప్రాణం పెట్టాడు, పునరుద్ధానుడై తిరిగి లేచాడు. మరి అంత చేసిన దేవునిని మనం ఎంత ప్రేమిస్తున్నాము? తాత్కాలికంగానా, లేక శాశ్వతంగానా, గాఢంగానా, లేకపోతే ఏదో అవసరాల కొరకై ప్రతిఫల అపేక్ష కలిగిన వారమై మనం ప్రేమిస్తున్నామా అనేది మనం ప్రశ్న వేసుకోవాలి. నేను 3 విషయాలు మీతో చెప్తూ వచ్చాను. 1, చెప్పనసఖ్యము కాని మహిమాయుక్తమైన సంతోషం. 2, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం. 3, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. ఇలాంటి అధికమైన ఆధ్యాత్మికమైన విలువలను మనం సంతరించుకోవాలి, ఆధ్యాత్మికంగా బలపడాలి. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తలలు ఉంచండి, చిన్న ప్రార్థన చేస్తాను. ఆశ్చర్యకరుడమైన తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు.
మేము అధికంగా ఎలాంటి అనుభవాలు కలిగి ఉండాలనో మీ లేఖనాల నుంచి ధ్యానిస్తూ వచ్చాం. అవును, చెప్పన సఖ్యము కానీ మహిమాయుక్తమైన సంతోషం మేము కలిగిన వారమై ఉండాలని, మీ సమాధానం కలిగిన వారమై ఉండాలని, మీ ప్రేమను కలిగిన వారమై మేము బ్రతకాలని లేఖనాలలో నుంచి మేము నేర్చుకుంటూ వచ్చాం. అలాంటి స్థితిని మీరు మాకు అనుగ్రహించి మా చేతిని పట్టి నడిపించమని మమ్మల్ని మీ చేతులు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, హోసన్న మినిస్ట్రీస్.